సపోర్ట్. ఓకే ఏ అపర్ణ, నేను ఇప్పుడు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. కాస్త కీ ఇస్తావా? ఏమైంది? అమ్మకి ఆరోగ్యం బాగాలేదంట. ఓకే ఓకే, యూ టేక్ కేర్. నేను చూసుకుంటా. సో ఐ నీడ్ 3D design for this entire space. ఎంత మాత్రం ఎమర్జెన్సీ అయినా ఒకసారి ఫోన్ తీయవా? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇప్పుడేంటి, నువ్వు వస్తావా రావా? సారీనే, నీకే తెలుసు కదా అమ్మకు తోడు నేనే ఉన్నానని. ఇప్పుడు టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను. నువ్వు ఒక క్యాబ్ పట్టుకొని వెళ్ళిపోతావా ప్లీజ్? ఓకే, నేను ఓలా బుక్ చేసుకుంటాను. థ్యాంక్స్. హలో అన్నయ్య, నేనే ఆటో బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి పికప్ చేసుకోవడానికి 6 కిలోమీటర్ రావాలి. అందులో 6 గంటల తర్వాత ఆ ఏరియాకి ఏ క్యాబ్ రాదు. మీరు ఫోన్ పెట్టేయండి. అన్నయ్య, వేరే ఏమైనా బండి వస్తుందా? ఇంకాసేపట్లో ఆ ఏరియాలో ఒక హత్య జరగబోతుంది. వాటిని తీసుకెళ్ళడానికి సైరన్ పెట్టిన అంబులెన్స్ వస్తుంది. మిస్ చేయకుండా అందులో వచ్చేయండి. అన్నయ్య, ఇక్కడి నుంచి టాక్సీ ఆటో ఏమైనా దొరుకుతుందా? దానికి మెయిన్ రోడ్కి వెళ్ళాలమ్మా. మెయిన్ రోడా? దానికి ఎలా వెళ్ళాలి? అది ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు వెళ్ళాలమ్మా. 16? ఇక్కడ క్యాబ్ లేని రాబో. ఎక్కువ, నేను డ్రాప్ చేస్తా. నేను బుక్ చేసుకున్నాను, 10 నిమిషాల్లో వస్తుంది. ఏది అంబులెన్సా? ఎక్కువ, డ్రాప్ చేస్తాను. ప్రభా నాకు ఆల్రెడీ తెలుసు. తనని మళ్ళీ కలుస్తానని నేను అస్సలు ఎదురు చూడలేదు. కాలేజ్ చదివేటప్పుడు తనని లవ్ చేశాను. తనని చూసినప్పుడల్లా ఏదో తెలియని సంతోషం. నేను ఏం ఆశపడ్డా అది నాకు దొరకదు. నువ్వు కూడా నా నుంచి అందరిలాగా దూరం అవ్వకూడదనే నేను నిన్ను సిగరెట్ తాగొద్దని చెప్పాను. నేను ఇంత చెప్పినా నువ్వు నా మాట పట్టించుకో కదా. ఇక్కడ నా కళ్ళకి కనపడకు. నేను చెప్పేది విను. ఓరా. ఈ లోకంలో లవ్ చేసే అమ్మాయి కంటే సిగరెటే ఎక్కువ ఇష్టం అని చెప్పే మొదటి వ్యక్తి నువ్వే అయ్యుంటావు. నాకు ఇప్పుడు అలా అనిపించట్లేదు. నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? తెలీదు. నేనే ఏదో కోపంలో గొడవపడి వెళ్ళిపోయాను. నీకేమైంది? నువ్వెందుకు నన్ను వెతుక్కుంటూ రాలేదు? మనం కోరుకున్నది మనకి దక్కకపోతే దాన్ని పొందే అర్హత మనకి లేదనే కదా అర్థం. అందుకే నేను నీకు దూరంగా ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ లక్కీ. అలా ఎవరన్నారు? ఓసే, ఉండని సంగతి అంటూ చెప్తానా. ఇఫ్ యు మేక్ ద చేంజ్ యాస్ పర్ ద లేఅవుట్. ఒక నిమిషం వస్తారా? వస్తున్నా. ఐల్ జస్ట్ బి బ్యాక్. సార్ అదేంటి సార్? ఏంటే నిన్న నాకు చెప్పేసి ఈ రోజేంటి నువ్వు మారిపోయావు? కానీ తను ఇంకా మారలేదు. నా కోసం తను మారాలని నేను అనుకోవడం కంటే తను ఎలా ఉన్నాడో అలాగే అక్సెప్ట్ చేసుకోవడమే ట్రూ లవ్ అని ఇప్పుడు అర్థమైంది. అంటే లవ్ అంటున్నావు? అలాగే అనుకుంటున్నాను. జరిగితే బాగుంటుంది. అయితే డుమ్ డుమ్మే. సరేరా, తినడానికి వెళ్దాం. వద్దు, నాకు ఆకలి.